హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే పసుపు దుంపల్ని నాటుకుందామండి. చూస్తున్నారు కదా దుంపలకు ఎంత బాగా మొలకలు వచ్చాయో. నేను అప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు కొన్ని దుంపల్ని తీసి పెట్టానండి. సో వాటిని ఇప్పుడు నాటుకుందాము. ఈ కంటైనర్స్ అన్నీ సాయిల్ మిక్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందే. సో మనం ఒక 3-4 డేస్ ముందే ఫర్టిలైజర్స్ అవి అన్నీ మిక్స్ చేసుకొని దాన్ని వదిలేస్తే సాయిల్ కొంచెం సెట్ అవుతుంది. తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా పసుపు దుంపల్ని నాటుకోవచ్చు. ఇంకా ఒకసారి మనం ఫర్టిలైజర్స్ అన్నీ యాడ్ చేసి పెడతాం కాబట్టి ఒక 1 మంత్ వరకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా వచ్చేది కూడా రెయినీ సీజన్ కాబట్టి మనకు ఆ వర్షం నీళ్లతోనే న్యూట్రిషన్ అంతా సరిపోతుంది అనమాట. తర్వాత 1 మంత్ తర్వాత కొంచెం మొక్కలు బాగా పెరిగిన తర్వాత మనం మిగతా మొక్కలకి ఇచ్చినట్టే వీక్లీ ఒకసారి కానీ లేదంటే 10 డేస్ 15 డేస్కి ఒకసారి అలా ఏదైనా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మామూలుగా ఇచ్చే మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ వీటికి ఇస్తూ ఉండొచ్చండి. సో మిగతా మొక్కల్లాగే ఇవి కూడా న్యూట్రిషన్ యూజ్ చేసుకొని మంచిగా పెరుగుతాయి. సో మనం ఎంత బాగా కేర్ తీసుకుంటే, అంటే ఎంత బాగా న్యూట్రియంట్స్ని వాటికి ప్రొవైడ్ చేస్తే, ఫర్టిలైజర్స్ని యాడ్ చేస్తూ ఉంటే మనకి అంత బాగా లోపల దుంప ఊరుతుంది. సో కాబట్టి మనం రెగ్యులర్ కేర్ తీసుకోవాలి. కాకపోతే పసుపు దుంపల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా పెంచవచ్చండి. సో దీని గురించి మనం పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. ఇలా మొలకలు వచ్చిన దుంపల్ని ఈ సీజన్లో కరెక్ట్గా ఈ టైంలో నాటేసుకుంటే మనకి దీనికి ఎలాంటి పురుగులు కానీ ఏవి ఉండవండి. చాలా ఈజీగా పెంచేసేయచ్చు. సో పెస్ట్ కంట్రోల్ ప్రాబ్లం ఉండదన్నమాట మనకి. సో ఈ పసుపు మొక్కల వాసనకి ఎలాంటి పెస్ట్ అటాక్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే మనం వాటరింగ్ అది ఎక్కువ చేస్తూ ఉన్నట్టయితే దుంపకుళ్ళు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఆకులపైన ఇలా బ్రౌన్ కలర్ మచ్చలు అవి వచ్చేస్తే మనకి అర్థం ఏంటంటే లోపల దుంపకుళ్ళు వస్తున్నట్టు. అది గమనించుకొని మనము వేరే ఏవో పురుగు మందులు అవి వాడాల్సిన అవసరం కూడా లేదండి. మనకి వేపపిండి దొరుకుతుంది కదా. సో ఆ వేపపిండిని ఒక 2-3 గుప్పెళ్ళంతా తీసుకొని మనం సాయిల్లో బాగా మిక్స్ చేసినామంటే పైన వేసి టిల్ చేసి వేస్తే మనకు ఒక 1 వీక్లోనే ఆ దుంపకుళ్ళు కూడా సెట్ అయిపోతుందండి. కాకపోతే మొత్తం అంతా ప్లాంట్ పాడైపోయిన తర్వాత వేస్తే రిజల్ట్ ఉండదు. మనకి ప్యాచెస్ లాగా చిన్నగా బ్రౌన్గా మచ్చలు ఆకులపైన కనిపించిన వెంటనే మనము ఆ నీమ్ పౌడర్ని వేయాలి. వేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు అదొక్కటే వేపపిండి ఒక్కటే యూజ్ చేస్తానండి పసుపు మొక్కలకి. ఇంకా ఏ మందులు అసలు ఏవి వేయను. అది చాలా బాగా పనిచేస్తుంది. సో వాటరింగ్ అది మనం జాగ్రత్తగా చేసుకుంటే ఆ దుంపకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఈ దుంపలు నాటుకునేటప్పుడు కూడా ఒకసారి వీటిని గోమూత్రము ఇలా ఇంకా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇలా ఉంటాయి కదండి బయో ఫర్టిలైజర్స్. అవి ఉన్న వాళ్ళైతే అది కొంచెం వాటర్లో వేసి మిక్స్ చేసుకొని ఆ లిక్విడ్లో కొద్దిసేపు ఒక 20 మినిట్స్ వీటిని అలాగే ఉంచేసి ఆ తర్వాత నాటుకుంటే ఆ దుంపకుళ్ళు ప్రాబ్లం కానీ ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ కూడా అసలు రావండి. ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది. బయో ఫర్టిలైజర్స్ లేని వాళ్ళు వేపపిండి అయినా మనం సాయిల్ మిక్స్లో కలిపి దుంపలు నాటుకునే ముందు కలిపి పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఆ టైంకి కూడా మనకి వేపపిండి అది అవైలబుల్గా లేకపోతే మనం దుంపలు నాటిన తర్వాత అవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత అయినా కూడా సాయిల్ని టిల్ చేసుకొని వేపపిండి యాడ్ చేసుకున్నా కూడా మంచి రిజల్టే ఉంటుంది. సో అది ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది వేపపిండి. ఇంకా ఏ ప్రాబ్లం అనేది మొక్కలకి రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దుంపల్ని ఆ మొలక అనేది పైకి వచ్చే విధంగా అన్నీ నాటుకోవాలండి. సో కొంచెం స్పేస్ ఎక్కువనే ఇవ్వాలి మనము. ఒక్కో కుండీలో 1 కానీ 2 కానీ అంతకు మించి ఎక్కువ దుంపల్ని దగ్గరగా నాటొద్దండి. సో ఎందుకంటే వాటి చుట్టూ దుంపలన్నీ ఊరుతాయి కాబట్టి మనము ఒక్కో గ్రో బ్యాగ్లో 1 నాటుకుంటే ఇంకా బెస్ట్. కాకపోతే నాకు ఎక్కువ గ్రో బ్యాగ్స్ కానీ ఎక్కువ కంటైనర్స్ అవైలబుల్గా లేక ఒక్కో దాంట్లో నేను 2 అలా పెడుతున్నాను. కొన్ని పెద్ద టబ్బుల్లో అయితే 3 అలా పెట్టాను. మీకు వీలైతే ఒక 2 మాత్రమే, ఈ గ్రో బ్యాగ్స్లో అయితే ఒక్కొక్కటి మాత్రమే పెట్టుకోండి. సో మంచి స్పేస్ ఉంటుంది, వాటికి మంచి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా న్యూట్రిషన్కి కూడా వాటికి మధ్య ఫైటింగ్ అనేది కూడా ఉండకుండా సరిపోతుంది అన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. పసుపు దుంపల్ని ఏ సీజన్లో నాటుకోవాలి, ఎలా నాటుకోవాలి అనేది. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అవుతుందనేసి అప్లోడ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.